ఓటు వేసేటప్పుడు, ఓటు బటన్ నొక్కేటప్పుడు ఈ 85 ఏళ్ల వృద్ధుడు గుర్తు రావాలి మనకి. రాకపోతే మనకు సిగ్గులేనట్టే, లజ్జలేనట్టే. ఒక్కసారి ఈ విషయం కొంచెం నేను హర్షగా మాట్లాడినా ఇదే సత్యం కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకుని రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఒక మంచి సమాధానం అన్నది ఓటు రూపంలో ఇవ్వండి. అప్పుడే ఇదేదైతే అహంకారం తలకెక్కిందో ఆ అహంకారం అన్నది మొత్తానికి నేల జారుతుంది. అయ్యా ఓట్లేయండి అని చెప్పేసి మళ్ళీ బిచ్చమడుకునే రేంజ్కి రేవంత్ రెడ్డి దిగుతాడు. అధికారం అన్నది తలకెక్కితే అది ఎంతటి వాడైనా సరే నేల కొరగక తప్పదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. ఎంతలా ప్రజలు ఫార్మా కంపెనీలు వద్దు అని చెప్పేసి ఎడ్యుకేషన్లు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఫార్మా కంపెనీల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి ఎంఓయూలు చేసుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే మీరు వెనక్కి తగ్గక్కర్లేదు. ప్రజలు మీరేంటో చూసారు. అసలు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే తెలంగాణ ప్రజలు నెక్స్ట్ టైం అసలు రేవంత్ రెడ్డి అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకుంటారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోనే లేకుంటే చూసుకుంటారు తెలంగాణ ప్రజలు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు అన్ని వర్గాల నుంచి నిజంగా రేవంత్ రెడ్డి ఒక వ్యతిరేకత అన్నది కూడగట్టుకుంటున్నాడు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసా తెలియదా నాకైతే తెలియదు. కానీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి వర్గం, మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులు, ముసలి వాళ్ళని సైతం వదిలిపెట్టకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత దాష్టికాలకు దిగిపోయిండు అంటే నిజంగా ఒక న్యూస్ చదివితే మనసు కలిసివేసింది. ఒక 85 సంవత్సరాల ఒక వృద్ధుడు, ఒక ఎక్స్ సర్పంచ్, అది కూడా రేవంత్ రెడ్డి ఊర్లోనే ఒక ఎక్స్ సర్పంచ్, ఆయనని చచ్చేంత వరకు కూడా వదిలిపెట్టలేదు రేవంత్ రెడ్డి సోదరులు. ఎంత దారుణం! 85 సంవత్సరాలు. ఆయన చేసే తప్పేంది అంటే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాల గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులని ఎత్తి చూపించాడు. అదే ఆయన చేసినటువంటి తప్పు. ఆ తప్పు చేసిండు అని చెప్పేసి కచ్చగట్టి ఆయన చచ్చేంత వరకు కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా 85 సంవత్సరాల వృద్ధుడు సాయిరెడ్డి గారు ఆయన ఒక లెటర్ రాసి మరి, సూసైడ్ నోట్ రాసి మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దారుణం అంటే 85 సంవత్సరాల వృద్ధుడు, 13 సంవత్సరాలు ఒక సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి, రాజకీయాలను చూసినటువంటి వ్యక్తి, తలబండినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని మనం గౌరవించుకుంటాం. ఏమైనా సందేహాలు ఉంటే వెళ్ళి మాట్లాడతాం. అన్నా ఇట్లా కాదు, ఇట్లా రాజకీయాల గురించి తెలుసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే రేవంత్ రెడ్డి సోదరులు నిజంగా ఆ వ్యక్తి చనిపోయేదాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఒక మనస్తాపం చెంది ఆయన ఏం చేసిండు అంటే సూసైడ్ చేసుకోండి. ఎందుకు కారణం ఏంటంటే ఆయన ఇంటికి ఎదురుగా గొడగట్టేశారు, ఇంటికి వెళ్ళకుండా. పాపం ఆయన చెప్పుకున్నాడు, ఏడ్చిండు, ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఎవడు వినిపించుకోలేకపోతే నిజంగా ఏం చేయాలో తోచక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 85 సంవత్సరాల వ్యక్తి. ఇంకా దరిద్రం ఏంటంటే ఆయన సూసైడ్ నోట్లో డైరెక్ట్గా పేర్లు రాసి మరి రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు రాసి మరి ఆయన చనిపోతే నిన్న అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేసిండు. నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా దీని మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు. అదే సాధారణంగా మనం చూసుకుంటే ఎక్కడైనా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది చేస్తారు. ఇక్కడ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ఒక ట్వీట్ని చదువుతా, చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిండు, అది కూడా హై ర్యాంకులో పనిచేసిండు, ఆయనకు చట్టం బాగా తెలుసు. కాబట్టి ఆయన ఒక మంచి విషయం రాసిండు ఈ ట్వీట్లో. కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊర్లో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం కలిసి వేసింది. ఈ చావుకు కారణాలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని 2 సార్లు చాలా స్పష్టంగా మృతుడు తన సూసైడ్ నోట్లో చెప్పాడు. 2 సార్లు చెప్పడం జరిగింది. ఇది ముమ్మాటికి తీవ్రమైన నేరమే. నిజంగా నేరం కాదు, పాపం ఇది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. నేను కల్వకుర్తి పోలీసులతో మాట్లాడితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదని చెబుతున్నారు. మృతుడి సూసైడ్ నోటు గురించి తమకు తెలియదని చెబుతున్నారు. తమకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు. ఈ పోలీసు వాళ్ళని నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్లలో అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన విషయం ఏంటి? కంప్లైంట్ ఇవ్వాలా? సుమోటో కూడా బుక్ చేయొచ్చు కదా కేసు. సరే, ఈయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మృతుడిది అసహజ మరణం అయినప్పుడు, అన్యాచురల్ డెత్ అయినప్పుడు ఆయన సూసైడ్ నోట్ రాసి అందులో తన చావుకు కారణమైన వారి పేర్లు రాసినప్పుడు సుమోటోగా 194 BNS
సెక్షన్ 194 BNS ప్రకారం FIR చేయాల్సిందే. ఇది ముమ్మాటికి కాగ్నిజబుల్ అఫెన్స్. 108 BNS నేరం రుజువైతే నిందితులకి 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇది చాలా మంచి విషయం. సెక్షన్లతో పాటు ఇక్కడ RS ప్రవీణ్ కుమార్ గారు రాయడం జరిగింది. కానీ పోలీసులు ముఖ్యమంత్రి సోదరులు అని చెప్పేసి ఆలోచించి FIR కూడా చేయలేకపోతున్నారు అంటే నేను గౌరవనీయులు DGP గారిని నేను ఒకటే విషయం చెప్తా ఏంటంటే పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకులకి కొమ్ము కాయడానికి పుట్టలేదు. పోలీసు వ్యవస్థ ప్రజలని రక్షించడానికి పుట్టినటువంటి వ్యవస్థ. కానీ కాలక్రమేణా మీరందరూ ఏం చేశారంటే పోలీసులు కేవలం రాజకీయ నాయకులకి సెక్యూరిటీ గార్డులు, రాజకీయ నాయకులకి కొమ్ము కాసేవాళ్ళు, రాజకీయ నాయకులు బండ్లు పోతుంటే ఆ బండ్లు ట్రాఫిక్ని క్లియర్ చేసేవాళ్ళు, ఆ లెవెల్కి పోలీసు వ్యవస్థని దిగజారు చేశారు. కాదు, పోలీసు వ్యవస్థ అందుకు పుట్టలేదు. పోలీసు వ్యవస్థ అనేది పుట్టింది ఎందుకంటే నేరస్తులని ఈడ్చి తనదానికి పుట్టింది. నేరస్తులని చట్టబద్ధంగా తీసుకెళ్లి కోర్టు ముందు నిలబెట్టడానికి పుట్టింది పోలీసు వ్యవస్థ. ఒక్కసారి DGP గారు ఈ బేసిక్ అన్నది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయన ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ కల్వకుర్తి పోలీసులకు కూడా అర్థమయ్యేటట్టు DGP గారు చెప్పాలి. నిజంగా రేపు కుటుంబ సభ్యులు ఇక్కడ చూసుకుంటే RS ప్రవీణ్ కుమార్ గారు రేపు కుటుంబ సభ్యులు మాకు సంబంధం లేదన్నా సరే కేసును రిజిస్టర్ చేయాల్సిందే. నిందితుల కాలంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు పెట్టాల్సిందే. కుటుంబ సభ్యులు కేసు పెట్టకపోయినా సరే కంపల్సరిగా పోలీసులే సుమోటోగా కేసు పెట్టాలి. ఇదే చట్టం. ఆ నేరస్తుల కాలంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరు పెట్టాల్సిందే. అందులో ఎట్లాంటి సందేహం లేదు. నిజంగా పోలీసులు ఇక్కడ తమ పని వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే రాజకీయాలకి తలొగ్గేశారు. ఎంత దారుణం అంటే పార్టీలు ఏ పార్టీ వచ్చినా సరే ఊడిగం చేయడం అన్నది కాదు, ప్రజలకు ఊడిగం చేయాలి. పోలీసు వ్యవస్థ ఇందాక నేను చెప్పినట్టు పుట్టింది ప్రజలకు ఊడిగం చేయడానికి, ప్రజలకి న్యాయం చేయడానికి, ప్రజల సమస్యలని మొత్తానికి తీర్చడానికి. రాజకీయ నాయకులకి ఏదో గోకుడు పుడుతుంది, గోకడానికైతే పోలీసు వ్యవస్థ అనేది పుట్టలేదు. ఒకసారి తప్పకుండా దీని మీద ప్రజలు కూడా ఆలోచించాలి. 85 సంవత్సరాల ఒక వృద్ధుడు చనిపోతే ప్రజలము నిజంగా ఏముందిలే రోజు న్యూస్ వస్తుంటుంది చదివినాము సర్లే అని చెప్పేసి తీసుకెళ్ళి న్యూస్ పేపర్ పక్కన పడేస్తాం. ఇది మనం చేసే పని. నేను కూడా అదే చేస్తా. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. న్యూస్ పేపర్ చదివేరు, ఈ వీడియో చూసిర్రు, తీసుకెళ్ళి న్యూస్ పేపర్ని పక్కన పడేయండి, ఈ వీడియోని తీసేసి వేరే వీడియో చూసుకోండి. కానీ ఈ 85 ఏళ్ల వృద్ధుడు చనిపోయిన విషయాన్ని మదికి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు, ఓటు బటన్ నొక్కేటప్పుడు ఈ 85 ఏళ్ల వృద్ధుడు గుర్తు రావాలి. మనకి రాకపోతే మనకు సిగ్గులేనట్టే, లజ్జలేనట్టే. ఒక్కసారి ఈ విషయం కొంచెం నేను హర్షగా మాట్లాడినా ఇదే సత్యం కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకుని రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఒక మంచి సమాధానం అన్నది ఓటు రూపంలో ఇవ్వండి. అప్పుడే ఇదేదైతే అహంకారం తలకెక్కిందో ఆ అహంకారం అన్నది మొత్తానికి నేలజారుతుంది. అయ్యా ఓట్లేయండి అని చెప్పేసి మళ్ళీ బిచ్చమడుకునే రేంజ్కి రేవంత్ రెడ్డి దిగుతాడు. ఆ రోజు కూడా నేను చూస్తా, బతుకుంటే తప్పకుండా చూస్తా. మీరు కూడా తప్పకుండా ఆ రోజుని రేవంత్ రెడ్డికి చూపించండి. ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లో నిలబడుతున్నా. వీడియో వైరల్ చేయడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.